సాక్షి లాంటి పత్రిక ఆ రోజు ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగేవారేమో. ఆయన దురదృష్టకరం. అసలు సాక్షి ఎందుకు వచ్చిందండి? ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే లేనిపోని కథనాలు రాస్తూ ఆయన్ని ఒక దుర్మార్గుళ్లాగా ప్రజలకు చూపెట్టాలనుకున్నారో అదే రాజశేఖర రెడ్డి గారిని చేస్తూ వచ్చారు 2004 నుంచి. బ్రహ్మాండంగా రుణమాఫీ లేదు, ఎన్ఆర్ఈజీఎస్ పథకం, ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు, జలయజ్ఞం అసలు మార్చేశాడు. భరించలేక లేనిపోని కథనాలు, పతాక శీర్షికలు, కుంకాలు రాస్తుంటే తప్పదనే దాంట్లో పుట్టిందే నిజం. నిర్భయంగా ప్రజలకు తెలియాలని పుట్టిందే సాక్షి. ఎస్, 2009లో బ్రహ్మాండంగా నిజాలు ప్రజలకు తెలియజేసినాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచాడు అఖండ మెజారిటీతో. అన్ని పార్టీలు గెలిచిన టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి బీజేపీ ఇండైరెక్ట్ సపోర్ట్, ఆ రోజున పత్రికలు, ఛానల్స్ అంతా కలిసిన వన్ సైడెడ్. ఎందుకు? నిజాలు చెప్పుకోగలిగాం.